లూకాసు వార్త 19వ అధ్యాయము 11 నుంచి 27 వచనాలు అందరం కలిపి చదువుకుందాము. పేజీ సంఖ్య 72, క్రొత్త నిబంధనలో. వారు ఈ మాటలు వినుచుండగా తాను యెరూషలేమునకు సమీపమున ఉండుట వలనను దేవుని రాజ్యము వెంటనే అగుపడునని వారు తలంచుట వలనను ఆయన మరి ఒక ఉపమానము చెప్పాను. ఏమనగా, రాజకుమారుడు ఒక రాజ్యం సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలనిచ్చి నేను వచ్చు వరకు వ్యాపారం చేయుడని వారితో చెప్పాను. అయితే అతని పట్టణస్థులు అతని ద్వేషించి ఇతడు మమ్ము నేలుట మాకిష్టం లేదని అతని వెనుక రాయబారము పంపిరి. అతడు రాజ్యము సంపాదించుకొని తిరిగి వచ్చినప్పుడు ప్రతివాడును వ్యాపారము వలన ఏమేమి సంపాదించునో తెలుసుకొనుటకై తాను సొమ్ముచ్చిన దాసులను తన యొద్దకు పిలువుడని ఆజ్ఞాపించెను. మొదటివాడాయన ఎదుటికి వచ్చి, అయ్యా, నీ మీనా వలన 10 మీనాలు లభించినని చెప్పగా అతడు, భలా మంచి దాసుడా, నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండువని వానితో చెప్పాను. అంతటా రెండవ వాడు వచ్చి, అయ్యా, నీ మీనా వలన 5 మీనాలు లభించననగా అతడు, నీవును 5 పట్టణముల మీద ఉండుమని అతనితో చెప్పాను. అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా, ఇదిగో నీ మీన, నీవు పెట్టని దానిని ఎత్తుకొని వాడవును, విత్తని దానిని కోయువాడవునైన కఠినుడవు కనుక నీకు భయపడి దీనిని రుమాలున కట్టి ఉంచితినని చెప్పాను. అందుకతడు, చెడ్డదాసుడా, నీ నోటి మాటను బట్టియే నీకు తీర్పు తీర్చుదును. నేను పెట్టని దానిని ఎత్తువాడను, విత్తని దానిని కోయువాడనునైన కఠినుడనని నీకు తెలిసి ఉండగా నీవెందుకు నా సొమ్ము సావుకారుల దగ్గర ఉంచలేదు? అట్లు చేసి ఉండిన ఎడల నేను వచ్చి వడ్డీతో దానిని తీసుకొందునే అని వానితో చెప్పి వీని యొద్ద నుండి ఆ మీనాను తీసివేసి 10 మీనాలు గలవానికి ఇయుడని దగ్గర నిలిచిన వారితో చెప్పాను. వారు, అయ్యా, వానికి 10 మీనాలు కలవే అనిరి. అందుకతడు, కలిగిన ప్రతి వానికిని ఇయ్యబడును, లేని వాని యొద్ద నుంచి కలిగినదియు తీసివేయబడునని మీతో చెప్పుచున్నాను. మరియు నేను తమ్మును ఏలుటకు ఇష్టం లేని నా శత్రువులను ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. యేసు ప్రభువారు చెప్పిన ఒక ఉపమానాన్ని మనం చదువుకున్నాము. ఈ ఉపమానంలో దేవుని కొరకు మనం పని చేయాలి అనే భావం కనిపిస్తూ ఉంటుంది. పనిచేసే విషయంలో జాగ్రత్త పడాలనే హెచ్చరిక కూడా కనిపిస్తూ ఉంటుంది. మన రక్షకుడైన యేసుక్రీస్తు, దేవుని కుమారుడైన యేసుక్రీస్తు మరలా వచ్చే లోపల మనకు చేస్తానికి పని ఇచ్చాడు అని ఈ ఉపమానంలో తెలుస్తుంటుంది. అయితే కొంతమంది జాగ్రత్త పడ్డారు, కొంతమంది ముఖ్యంగా ఒక అతను నెగ్లెక్ట్ చేశాడు. నెగ్లెక్ట్ చేసిన ఆయన్ని చాలా గట్టిగా గద్దించాడు. గద్దించటం కాదు, సంహరించుడు అన్నాడు. చివరి వచనంలో చూస్తున్నాం మనం. వారికున్న దాంట్లో జాగ్రత్త పడి పనిచేసిన వారిని హెచ్చించినట్లుగా చూస్తున్నాం ఆయన వచ్చినప్పుడు. సో ఈ భావాన్ని ఈ ఉపమానం ద్వారా ప్రభువు చెప్తున్నారు. యేసు ప్రభువారు యెరూషలేముకి సమీపమున ఉన్నప్పుడు జరిగింది. అంటే చాలా సిలువకు వెళ్ళే చాలా దగ్గర రోజుల్లో చెప్పిన మాటలు. వాళ్ళు అనుకున్నారు దేవుని రాజ్యం వెంటనే అగుపడుతుంది అని అనుకుంటే యేసు ప్రభువారు ఈ మాట చెప్తున్నారు. రాజకుమారుడు ఒకడు రాజ్యము సంపాదించుకొని మరలా రావాలనని దూరదేశమునకు ప్రయాణమై
ఈ మాట యేసు ప్రభువారు రెండవ రాకడ గురించి చెప్తా ఉంది ఈ లేఖనం. ఆయన పరలోకానికి వెళ్ళి తండ్రి కుడి పార్శ్వన కూర్చుండి మరలా వస్తానని చెప్తున్నారు. తన దాసులను 10 మందిని పిలిచి వారికి 10 మీనాలను ఇచ్చి, అంటే యేసు ప్రభువారి ఆ రాజకుమారికి దాసులు ఉన్నారు. అంటే ఈ ఉపమానంలో మనం రక్షించబడిన మనము ఆయనకి దాసులము, ఆయన మనకి యజమాని అని కూడా రిలేషన్ చెప్తున్నాడు. ఆ దాసులకి 10 మందిని పిలిచాడు. అంటే ఉపమానం కాబట్టి ఒక నంబర్ చెప్పాడు, ఎంతమంది అయినా ఉండొచ్చు ఆయనకి. ఆ 10 మందిని పిలిచి ఒక్కొక్కరికి ఒక మీనా ఇచ్చాడు. మన కింద చదువుతుంటే తెలుస్తుంది. 10 మందికి 10 మీనాలను ఇచ్చంటే ఒకరికి 10 కాదు, ఒక్కొక్కరికి ఒక్కోటి. నేను వచ్చు వరకు అనే మాట కూడా ఆయన మళ్ళా వస్తానని చెప్తున్న దానికి తెలుస్తుంది. రెండవ రాకడ. మీరు వ్యాపారం చేయడని వారితో చెప్పాను. ఇవి తీసుకొని మీరు వ్యాపారం చేయండి, లేకపోతే ఎక్కడన్నా ఇన్వెస్ట్ చేయండి అని చెప్పారు. మీనా అంటే కింద ఇంచుమించు 50 రూపాయలు కావచ్చును అని చెప్పారు. అంటే అప్పటి కాలంలో అంటే కొంత సొమ్ము ఇచ్చారు, అందరికి ఈక్వల్గా ఇచ్చారు, దాంతో వ్యాపారం చేయమని చెప్పారు. అయితే కొంతమంది అతన్ని ద్వేషించి 14 వచనం, అయితే అతని పట్టణస్థులు అతన్ని ద్వేషించి, ఇతడు మమ్మును ఏలుట మాకిష్టము లేదని, రాజకుమారుడు కదా ఆయన ప్రభు, హీఈస్ లార్డ్ ఆఫ్ ఆల్, యేసు ప్రభు అందరికీ ప్రభు పేతురు చెప్పాడు. కానీ కొంతమందికి ఆ మాట అర్థం కాక మమ్మల్ని ఏలటం ఇష్టం లేదు అని రాయబారం పంపించారు ఆయన వెళ్ళిపోయిన తర్వాత. అయితే ఆయన రాజ్యాన్ని సంపాదించుకొని తిరిగి వచ్చాడు. అంటే ఆయన సంఘాన్ని, ఆయన వెళ్ళిపోయిన తర్వాత సంఘాన్ని ఆయన క్రీస్తు రక్షణలో సంపాదించుకొని ఎంత సమయం అయితే ఉందో మరలా వచ్చాడు రెండో రాకడలో. ఇప్పుడు అడుగుతున్నాడు లెక్క. మొదట ఆయన పిలిచాడు, తన దగ్గరికి తీసుకురండి అని తన దగ్గర ఉన్న వారికి చెప్పంగానే ఆయన వచ్చాడు. ఏం చేసావయ్యా? వచ్చిన ఆయన చెప్పాడు, అయ్యా నువ్వు ఒక మీనా ఇచ్చావు, దీంతో 10 సంపాదించాను అన్నాడు. అంటే ఇతను పని చేశాడు. ఇతను దేవుడిచ్చిన, యేసుక్రీస్తు ఇచ్చిన ఆ డబ్బులతో కొంత డబ్బు సంపాదించాడు. ఈ లేఖను మనకి క్రీస్తు నీకు అనుగ్రహించిన కృపను బట్టి ఆయన వరాలైనా అవ్వచ్చు, ఆయన నీకు ఇచ్చిన దాంట్లో ఎంత నువ్వు పనిచేస్తున్నావు. ఇతను చాలా జాగ్రత్త పడ్డాడు, బాగా పనిచేశాడు, 1కి 10 సంపాదించాడు. ఇది నువ్వు ఆత్మను సంపాదించే దాంట్లో అవ్వచ్చు, దేవుని రాజ్యం కోసం నువ్వు చేసే పని ఏదైనా అవ్వచ్చు. సో మనకి అందరికి ఇక్కడ ఒక మీనానే ఇచ్చాడు అనే మాట, అందరికీ ఒకే సమయం ఉంది. రోజుకి 24 గంటలు, ప్రతి మనిషికి కూడా 24 గంటలే. ఆ సమయాన్ని వాడి నువ్వు ప్రభు కోసం ఎంత పని చేస్తున్నావు, ఏం చేస్తున్నావు సమయాన్ని. జాగ్రత్త లేని వారు సమయాన్ని వృధా చేసుకుంటారు. ఎప్పుడు నిద్రపోవటం అవ్వచ్చు, అనవసరమైన వాటికి ఖర్చు పెడతారు, సమయాన్ని వేస్ట్ చేసుకుంటారు. మనం గుర్తుంచుకోవాల్సింది, ఈ సమయం మనకిచ్చిన దాన్ని బట్టి రక్షణ పొందిన వారిని అడుగుతాడు మళ్ళా వచ్చి, నువ్వు దానితో బిజినెస్ చేయాలి, ధనంతో బిజినెస్ చేయమన్నాడు. నీకు ఇచ్చిన ఆయన దాంట్లో నువ్వు దేవుని కోసం ఏదైనా పని చేయాలి. ఆ మాట చెప్పినప్పుడు ఆయన్ని, భల మంచి దాసుడా, 17 వచనం, నీవు ఈ కొంచెంలో నమ్మకముగా ఉంటివి. ఎవరైతే నమ్మకంగా ఉంటారో వారు కంటిన్యూస్గా ప్రభువు పనిలో కష్టపడటానికి ఇష్టపడతారు. నమ్మకంగా లేనివారు వచ్చిన పరిస్థితుల్లో చెదిరిపోయి కోపంలోకి తయారవుతారు. మమ్మల్ని ఏలుట ఇష్టం లేదు. నమ్మకంగా ఉన్నవారికి దీనత్వంతో పనులు ముందుకెళ్తూ ఉంటారు. సో అతను అన్నాడు, బలా నమ్మకమైన మంచి దాసుడా, కొంచెంలో నువ్వు నమ్మకంగా ఉన్నావు అని చెప్తూ
కనుక 10 పట్టణముల మీద అధికారివై ఉండుమని అతనితో చెప్పాడు. అతనికి బహుమానం ఇచ్చాడు. అతను చేసిన దానికి యేసుప్రభు వారు రాజు, ఆయన రాజ్యాన్ని భూమి మీద స్థాపించే ఆ 1000 ఏళ్ల పరిపాలనలో ఇట్లా ఉంటే నీకు రాజులైన యాజక సమూహం అన్నారు కదా, ఆ మాట నీలో నెరవేరుతుంది. రాజును నీకు కూడా అక్కడ మంచి పొజిషన్లో ఉంచుతాడు నేను. ఇతను చెప్పాడు, నువ్వు సంపాదించావు, వెరీ గుడ్. నేను ఇప్పుడు రాజును కాబట్టి, రాజ్యం సంపాదించుకుని వచ్చాను కాబట్టి 10 పట్టణాలు ఉన్నాయి చూసుకో. ఎందుకంటే ఆయన ప్రపంచం మొత్తం వెళ్తున్నాడు, దాంట్లో నీకు రాజుగా చేస్తున్నాడు నిన్ను. 2 ఆయన పిలిచాడు, నువ్వు చెప్పయ్యా. అయ్యా నువ్వు ఇచ్చిన దాంట్లో 5 సంపాదించాను. 18 వచనం. అంతటా 2వ వాడు వచ్చి, అయ్యా నీ మీనా వలన 5 మీనాలు లభించినని అనగా అతడు నీవు 5 పట్టణముల మీద ఉండుమని చెప్పాడు. ఇతను కూడా 5 పట్టణాల మీద అధికారం ఇచ్చాడు. అంటే ఎవరైతే పని చేస్తూ ఉన్నారో వారికి ప్రభువు జీతం ఇస్తాడు. అది గుర్తుపెట్టుకోండి. ప్రకటన గ్రంథంలో చివరి అధ్యాయం 22వ అధ్యాయంలో 12వ వచనం, ఇదిగో త్వరగా వచ్చున్నాను, వాని క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతము నా యొద్ద ఉన్నది. నువ్వేం చేస్తే ఆ ప్రయాస వ్యర్థము కాదు. 1 కొరింథీయులకు 15వ అధ్యాయం 58, కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలను వారును ప్రభు కార్యాభివృద్ధి అందు ఎప్పటికీ ఆసక్తులై ఉండుడి. అంటే ఆయన మీ ప్రయాస ఆయన బట్టి చేసిన దాని వ్యర్థము కాదు. జాగ్రత్త పడండి. ఎందుకంటే మీకు ఈ జీవితంలో ముందుకెళ్ళేటప్పుడు శోధన వస్తాయి. మీరు అలాంటప్పుడు హృదయాన్ని కఠినం చేసుకోవద్దు. కానీ జాగ్రత్త లేని వారు వద్దు నాకు కఠినం చేసుకుని వెళ్ళిపోతారు. ఎందుకంటే ఆయన వారిని ఏలుట వారికి ఇష్టం లేదు. వారి గురించి చెప్పాడు, వీరిని చంపేయండి అన్నాడు. సో 2 అతను కూడా ఉన్న దాంట్లో కష్టపడ్డాడు. ఆయనకు కూడా 5 పట్టణాలు ఇచ్చాడు. అంటే ప్రభు ఏం కోరుకుంటున్నాడు? నువ్వేంటయ్యా 5 సంపాదించావు, ఆయన 10 సంపాదిస్తే అని అక్కడ క్వశ్చన్ చేయలా. నీకున్న సామర్థ్యం కొంతన పనిచేసావయ్యా, నువ్వు కూడా ఉండి 5 వాటి మీద 5 పట్టణాల మీద అన్నాడు. అంటే కొంతమందికి ఉన్న సామర్థ్యాన్ని బట్టి వాళ్ళు కష్టపడతారు. ఇంకా సమయం ఒకటైనా వాళ్ళకు కొంచెం జ్ఞానం తక్కువ, వాళ్ళకున్న పరిస్థితులు అయినా కానీ ప్రభు పని చెయ్యాలి. వాళ్ళు వాక్యం చెప్పలేరు కానీ ప్రార్థన చేస్తారు. వారు జ్ఞానులు కాలేదనుకో, జ్ఞానులు అయిన వారు వాక్యం కూడా నెమ్మదిగా చెప్తారు, ఎక్స్ప్లెయిన్ చేసి, అదొక పని. కానీ కొంతమంది ఈ పని చేయలేరు. కానీ వారు పక్కనింటికి వెళ్ళి ప్రభు గురించి చెప్పి మాటలు చెప్పి వాళ్ళకున్న దాంట్లో ఆత్మను సంపాదించే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉంటారు. సో దేవుడు ఏం కోరుకుంటున్నాడంటే నీకున్న దాంట్లో నువ్వేం చేస్తున్నావు అనేది కోరుకుంటాడు. తెలివి తక్కువ వాడు కూడా ఒకరిని, దేవుని బిడ్డల్ని ఆదరించి వచ్చి మరి హాస్పిటల్ తీసుకెళ్తాను రా అనొచ్చు. దానికి చెయ్యాలని ఆలోచన చాలు. పెద్ద ఇట్లా చెయ్యాలి, ఇలా చేస్తే అంత జ్ఞానం అవసరం లేదా. అమ్మ రామ మంచినీళ్ళు తాగుతారు అనొచ్చు. సో ఏ పని అయినా కానీ దేవుడు కోరుకుంటున్నా నీకున్న దాంట్లో ఎంత కష్టపడుతున్నావు దాన్ని బట్టి నీకు జీవితం ఉంటుంది. ఆయన వచ్చినప్పుడు ఆయన రాజకుమారుడై రాజ్యంతో మళ్ళా వస్తున్నాడు. నువ్వు చేసిన దానికి 10 చేసిన దానికి 10 పట్టణాలు, 5 చేసిన దానికి 5 పట్టణాలు ఇస్తున్నాడు. ఇంకొక ఆయన పిలిచాడు 20వ వచనంలో, అంతటా మరి ఒకడు వచ్చి, అయ్యా ఇదిగో నీ మీనా తీసుకో. ఏం పని చేయలే, నీ 50 రూపాయలు నువ్వు తీసుకో. మీనా అంటే 50 రూపాయలు మనకు అర్థం అవుతానికి చెప్తున్నా. నీవు పెట్టని దానివి ఎత్తుకొని వాడును, విత్తని దానిని కోయివాడునైన కఠినుడు కనుక నీకు భయపడి దీన్ని నా కర్చీఫ్లో చేతికొట్టులో దాచిపెట్టి ఈ మీనా నువ్వు ఎప్పుడు వస్తావు, నీది నీకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను అని చెప్పి ఇచ్చేసాడు. ఏం పని చేయలే.
అంటే దేవుని సరిగా అర్థం చేసుకోవాలా, దేవుని ప్రేమతో నింపబడాల. కఠినుడిలాగా అనిపించాడు యేసుప్రభు ఇతనికి. ఇతనికి దేవుని కుమారుడు ఎలా అనిపించాడంటే కఠినుడిలాగా అనిపించి, నీది నువ్వు తీసుకో. తనకున్న రుమాలు అంటే కర్చీఫ్ చేతిగుడ్లో చాలా జాగ్రత్త పట్టి ఎప్పుడు వస్తాడు ఆయన దానికి ఇచ్చేస్తాం. రాజకుమారుడు అన్నాడు, ఏంటయ్యా నువ్వు అసలు పనన్నా చేయకపోతే దాన్ని బ్యాంకులోనే వేయచ్చు కదా, కొద్దిగన్నా మీనాకి అర్థమేనన్నా వచ్చేది, ఏంది చుట్టుకోవటం ఏంది, నేను కఠినుడినా, నువ్వు చెప్పిన మాట బట్టి నేను కఠిన కాబట్టి నేను చంపేస్తున్నాను అన్నాడు. ఇతన్ని సంహరించుడి అని చెప్తున్నాడు. సో దేవుని యొక్క దాసులకి ఈ ఉపమానం ఎలా ఉంది? కొంతమంది సరిగా అర్థం చేసుకోక పరిస్థితుల్లో లో మనసు లేకుండా సాత్వికత్వం లేని వారు ఇక హార్ట్లో ఎలా తయారవుతారంటే చాలా కఠినంగా తయారైపోతారు. కోపం పెంచేసుకుంటారు. చాలా జాగ్రత్త. ఆ సమయంలో నువ్వు చేయాల్సింది ఏంటంటే దేవుని కృపపై ఆధారపడి పౌలు చెప్పినట్లుగా ప్రయాసపడింది దేవుని కృపే అన్నాడు ఆయన. నెమ్మదిగా నువ్వు దేవునికి అప్పచెప్తూ కంటిన్యూ చేసేస్తావు. ఆ కఠినం నీకు అడ్డొచ్చే పరిస్థితుల్లో వెళ్ళిపోతాయి. జాగ్రత్త లేనివాడు ఎలా ఉంటాడంటే అలాంటి పరిస్థితుల్లో యేసుప్రభు నువ్వు నన్ను ఏలొద్దయ్యా, నువ్వు తనను ఏలుట ఇష్టం లేని వారు కూడా ఉంటారు, అయితే జాగ్రత్త పడండి మీరు అని చెప్తున్నాడు. ఇతనికి నువ్వు బ్యాంకులో పెడితే అంటే షావుకారుల దగ్గర ఉంచలేదేంటి, అట్లు ఇండినియల్లా నేను వడ్డీనన్నా తీసుకునేవాడినే అని చెప్తూ వీడి దగ్గర ఇచ్చిన మీనా ఇస్తున్నాడు కదా తిరిగి, అది తీసుకొని ఎవడైతే పని చేస్తున్నాడో ఆడికి ఇండి అయ్యా, 10 మీనాలు ఆడికి ఇచ్చేయండి, వాడికి 11 అయినాయి, వీడికి ఉన్న మీనా కూడా తీసేసుకున్నాడు. అంటే ఇక్కడ ఏమవుతుంది మనకి, ఎప్పుడన్నా కఠినపరుచుకొని చాలా జాగ్రత్త అప్పుడప్పుడు క్రియేట్ అవుతుంది. చాలా జాగ్రత్త పడండి, వెళ్ళొద్దు కఠినంలోకి. మీరు అశ్రద్ధ పడితే మీ పని చేసేవాడికి ఇచ్చి ఆయన చేయించుకుంటాడు, అంతే. నీ పరిస్థితే ఇబ్బంది అవుద్ది. రేపు ఏంటయ్య ఏం చేసావని న్యాయపీఠం మీద నించున్నప్పుడు ఈయనకేం చెప్పాడంటే, అందుకతను కలిగిన ప్రతివానికి ఇయ్యబడును, నువ్వెంత చేస్తే ఇంకా ఇస్తుంటాడు, లేని వాని యొద్ద నుంచి వానికి కలిగేది తీసివేయబడును. మీరు ఈ లేఖను చాలా జాగ్రత్తగా అర్థం చేసుకొని, మీరు లేనివారంటే యేసుప్రభు వారు పేదవారికి హెల్ప్ చేస్తాడు అనే భావం కాదు ఇక్కడ చెప్తుంది. ఆయన ఆ పరిస్థితి హెల్ప్ చేస్తాడు, అది కాదు. లేనివారంటే నువ్వు పని చేయకుండా తక్కువతో ఉన్నా అనుకో, నీది తీసేసి ఉన్నవాడికి చేసే వాళ్ళకి ఇచ్చేస్తాడు అని చెప్తూ, ఏ పని చేయని వారు అంటే ఆయన వారిని ఏలుట ఇష్టం లేని శత్రువులని ఇక్కడికి తీసుకొని వచ్చి నా ఎదుట సంహరించుడని చెప్పాను. అంటే చాలా కఠినమైన తీర్పు ఉంటుంది అక్కడ. అందుకొని మనం పాజిటివ్ అప్రోచ్లో ఆలోచన చేయాలి. పని ఎప్పుడు చేయగలుగుతామంటే మనం ఎప్పుడు హార్ట్ పవిత్రంగా ఉంచుకుంటాం. యజమానుడు వాడుకునే పాత్రగా ఎప్పుడు మనం రెడీగా ఉండాలంటే లోకం మనలోకి రాకూడదు. ఎప్పుడైతే అవి వచ్చినాయా, వచ్చే పరిస్థితుల్లో నువ్వు తడబాటు స్టార్ట్ అవుద్ది. ఆ తడబాటు పనిలో కూడా దూరం అయిపోతానికి లింక్ ఉంటుంది. ఎప్పుడు మనం పనిలో ముందుకెళ్తామంటే 2 తిమోతి 2వ అధ్యాయం 20 చదవండి. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే కాక కర్రవియు మంచివియు కూడా ఉంది. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని ఘనహీనతకును వినియోగింపబడు. ఎవడైనను వీటిలో చేరక తను తాను పవిత్రపరచు కొనిన ఎడల వాడు పరిశుద్ధపరచబడి యజమానుడు వాడుకొనుటకు అర్హమై ప్రతి సత్కార్యమునకు సిద్ధపరచబడి ఘనత నిమిత్తమైన పాత్రయై ఉండును. ఇక్కడ తన్ను తాను పవిత్రపరచుకున్నట్టుకి పనిలో ముందుకెళ్తానికి రిలేషన్ ఉంది. ఎప్పుడైతే నీ జీవితంలో దేవుని పని చేస్తూ ముందుకెళ్తున్న సమయంలో నీ పరిస్థితిలో అనుమతించబడిన దాంట్లో నువ్వు పాపంలో పడిపోయి నెగ్లెక్ట్ చేసి రఫ్గా ఉన్నావనుకో, ఈ పని కూడా లింక్ ఉంటుంది. ఆటోమేటిక్గా నీకు దీని మీద ధ్యాస ఉండదు. దేవుడు ఎవరిని వాడుకుంటాడంటే
వచ్చిన పరిస్థితిలో కూడా పరిశుద్ధంగా నేను బతకాల. పాజిటివ్ అప్రోచ్. ఆయన నన్ను విడువడు, నన్ను ఎడబాయడు. నేను ఈ సమయంలో క్రీస్తు స్వరూపంలోకి వెళ్ళాలి. అది నేను పనిచేస్తా ముందుకు వెళ్తానే ఉంటాను. అలాంటి వారు ఎప్పుడు కూడా దేవుని పని చేస్తానికి రెడీగా ఉంటుంది హార్ట్. లేదనుకో కాలక్రమేణా నీ హృదయం కఠినమవుతూ ఉంటుంది. కోర్స్ అందరికి వస్తాయి ఈ పరిస్థితులు. నాకు వస్తాయి, మీకు వస్తాయి. వారికి ఉన్న కుటుంబ జీవితంలో, వ్యక్తిగత జీవితంలో ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు ఎవరు జాగ్రత్త పడుతున్నారు అనేవారు దేవుడు వాడుకును అర్హతమైన ఘనత కలిగిన పాత్రగా ప్రతిదినం మలచబడుతూ ఎక్కువ పని చేస్తారు. ఎవరికైతే అవగాహన లేదో ఏంటి కఠినమైన పరిస్థితులు అని ఇక సనుక్కోవటం, గొనుక్కోవటం అని దేవుని పనిలో తప్పిపోతారు. సో అందుకొని మనం అలాంటి సమయాల్లో ఏంటి ప్రభు ఇంకా రాలేదు, వస్తాడన్నావుగా అని అపవాది చెప్తా ఉంటే మనం తావివ్వకుండా ఆయన వచ్చే సమయంలో ఆయన వస్తాడు. నేను చేయాల్సింది ఏంటంటే దేవుని పనిలో ఆయన నాకు జీతం ఇస్తాడు. ఒకవేళ ఇచ్చినా ఇవ్వకపోయినా ఆయన నాకు నావన్నీ నీ అన్నాడు, రక్షణ ఇచ్చాడు. ఆయన నాలో ఉంచిన ప్రేమను బట్టి దినదినం ఆ ప్రేమలు ఎదుగుతూ ఆయన ఏదో ఒక పని చేస్తాను, నాకున్న సామర్థ్యంలో ముందుకెళ్తాను అనేవారు ధన్యులు. ఎందుకంటే వాళ్ళ హృదయం ఎప్పుడు కూడా కఠినంగా ఉండదు. ఒకవేళ అవుతున్నా వెంటనే ఎక్కువ సమయం తీసుకోరు. మళ్ళా రివైవ్ అయ్యి చివరి దాకా కూడా ఆయన ఇచ్చిన ఆ యొక్క మీనాన్ని, తలాంతిని ఆయన రాజ్యం యొక్క విస్తరణ కోసం ఖర్చు పెడతారు. వాళ్ళకి జీతం ఉంది. సో మనకి చివరికి మనతో వచ్చేది ఏంటంటే మనం చేసిన పనులే. ప్రకటన గ్రంథము 14:13 అంతటా ఇప్పటి నుండి ప్రభువునందు మృతి పొందిన వారు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిమి. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు. వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. మనతో పాటు వచ్చేది ఏంటి? మనతో పాటు చివరి దాకా వచ్చేది ఏంటంటే నువ్వేం చేసావు దేవుని కోసం పని, నీ క్రియలు ఎలా ఉన్నాయి, నీ జీవితం ఎలా ప్రభుకు సమర్పించావు సజీవ యాగంగా. కోర్స్ నువ్వు పడిపోవని కాదు, కొన్నిసార్లు పడిపోయినా ఎలా నువ్వు పరిశుద్ధపడుతూ శరీరాన్ని సజీవ యాగంగా సమర్పించుకుంటూ ఆయన పనిలో ముందుకెళ్తున్నావు, ఆయన రూపంలోకి మలచబట్టు అనే దాని మీద నీకు అక్కడ క్రీస్తు న్యాయాధిపీఠం ముందు నీకు తీర్పు జరుగుతుంది. అక్కడ వెళ్ళి ఏంటో నువ్వేం చేయలేదంటే ఆ ఒక్క మీద అతను ఏమి చేయకుండా అలా ఉన్న అతను అట్లా చెప్పాడు అనుకో అక్కడ, అవునా నేను కఠిన వెళ్ళు నిత్యనాశనానికి వెళ్ళు. మనకి ఇక్కడైతే అలా రాయలేదు, కానీ చాలా భయంకరమైన మాట మత్తయి సువార్తలో ఆయన చెప్పారు. 25వ అధ్యాయంలో 25 నుంచి చదివితే 25 గుర్తుపెట్టుకోండి. గనుక నేను భయపడి, అతను చెప్తున్న సమాధానం, నేను వెళ్ళి నీ తలాంతును భూమిలో దాచిపెట్టి తిని, ఇదిగో నీది నువ్వు తీసుకో అని చెప్పినప్పుడు యజమానుడు చెప్తున్నాడు, సోమరివైన చెడ్డదాసుడా, నేను విత్తని చోట కోయివాడను, చల్లని చోట పంట కూర్చుకొని వాడనని నువ్వు ఎరుగుదువా? అట్లయితే నువ్వు నా సొమ్ము షావుకారుల వద్ద ఉంచవలసి ఉండినే, నేను వచ్చి వడ్డీతో కూడా నా సొమ్ము తీసుకొని ఉందినే అని చెప్పి ఆ తలాంతును వాని వద్ద నుంచి తీసివేసి 10 తలాంతులు గలవానికి ఇయ్యుడి అని చెప్తూ, కలిగిన వానికి ఇవ్వబడును, అతనికి సమృద్ధి కలుగును, లేని వాని వద్ద నుంచి వానికి కలిగినది తీసివేయబడును, మరియు పనికి మాలిన ఆ దాసుని వెలుపట్టి చీకటిలోనికి త్రోసివేయుడి, అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయును ఉండును. అక్కడ చంపమన్నాడు, ఇక్కడేం చెప్తున్నాడు? వెలుపటి చీకటిలోకి వేసేయండి అని చెప్తున్నాడు. అంటే చాలా చాలా సీరియస్గా తీసుకోవాల్సిన విషయం అన్నమాట. అక్కడ ఏడ్పటం పండ్లు కొరకటం ఉండును, చాలా భయంకరమైన మాట అది.
సో అందుకొని మనం రక్షించబడిన తరువాత దేవుడు నాకేమి ఇచ్చాడో, ఆయన నీకు లేనిది మొత్తం చేసేయమని అనడు. ఆయన కఠినుడు కాదు. ఫస్ట్ నువ్వు ఎరగాల్సింది ఆయన కఠినుడు కాడు. నువ్వు దేవుని యొక్క ప్రేమతో నింపబడి, ఆయన నన్ను ప్రేమించే పరలోకపు తండ్రి, ప్రతిదీ నా కోసం జాగ్రత్త చూసుకుంటున్నాడు అని సరైన అవగాహన కలిగి, ఆయన ప్రేమతో నువ్వు నింపబడుతూ, లోకంలో ఉన్న మలినాన్ని నుంచి నిన్ను నువ్వు దూరపరుచుకుంటూ నువ్వు ఉంటే, నీకొచ్చే కఠినమైన పరిస్థితులు సరైన అవగాహన కలిగి ఉంటావు. ఎందుకంటే ఎవరి జీవితంలో అయినా ఇలాంటి పరిస్థితి వస్తుంది. బట్ ఎవరు సరిగా అర్థం చేసుకుంటారనంటే, ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు, ఈ లోకంలో ఆయన అనుమతించినంత కాలం నేను ఉంటాను, నేను తర్వాత ఆయన దగ్గరికి వెళ్తాను అని నాతో వచ్చేయంటి. ధనం రాదు. ఇక్కడ ఎవరైనా మనుషుల మీద చాలా ప్రేమ పెట్టుకుని వాళ్ళు కూడా రారు. వాళ్ళు రక్షణ పొందలేదనుకో, నువ్వు ఒక చోట ఉంటావు, వాళ్ళు ఒక చోట ఉంటారు. ఏంటిది వస్తుందంటే, ఏం చేసావు నువ్వు, నీ క్రియలు జాగ్రత్త. మనం నోటితో ఎక్కడన్నా పాపం చేస్తుంటే వెంటనే మనం ప్రభు రక్తంలో కడగబడాలి. చాలా జాగ్రత్త. నువ్వు చేసిన పనులు ఏం చేసావు, ఆత్మల సంపాదన, ప్రార్థన, ఆతిథ్యం ఇవ్వటం, హాస్పిటల్ తీసుకెళ్ళటం, రోగులను పరామర్శించటం, ఇవన్నీ కూడా నీకు వస్తాయి. వాక్యం చెప్తున్నావా, దానికి కూడా ఫలం ఉంటుంది. సో నువ్వు చేసే క్రీస్తుని బట్టి ఆయన రాజ్య విస్తరణ కోసం ఏ తలాంతు వాడుతున్నా నీకు ఆయన జీతం ఇస్తాడు. పనిచేస్తున్న మీరు పాజిటివ్గా ఉండాల్సింది ఏంటంటే, వర్రీ అవ్వద్దు. మీరు జీవితంలో వచ్చే పరిస్థితుల్లో ఇబ్బంది పడద్దు. దేవుడు నీతో ఉన్నాడు, నువ్వు నెమ్మదిగా పనిచేసుకో. అప్పుడప్పుడు నేను ఇబ్బంది పట్టే పరిస్థితి రావచ్చు, జాగ్రత్తగా ఉండు. లో హార్ట్ డెవలప్ చేసుకో, సాత్వికత్వం, నెమ్మదిగా పని చేసుకుంటూ ఉండు. ఈ జీవితం చాలా షార్ట్. నీకు ఇవ్వబడిన టైము, అందరికి ఇవ్వబడిన సమయం ఒకటే. నువ్వు ఎంత జాగ్రత్త పడితే 10 పట్టణాల, 100 పట్టణాల, 5 పట్టణాల నీకు ఆయన జీతం ఇస్తాడు. నువ్వు జాగ్రత్త పడలేదనుకో, నీ హృదయం కఠినమవుతూ ఉంటుంది. అనుమతించబడిన కష్టతరమైన పరిస్థితుల్లో ఐహిక విచారాల్లో కూడుకొని పోయి, ఇక నీ హృదయం ప్రభువునందు ఆనందించటం మిస్ అవుతూ ఉంటుంది. చాలా జాగ్రత్త. ఆ పరిస్థితులు ఏమైనా ఉన్నావా, ఇప్పుడు కూడా ఆయన విడువడు. వచ్చి టేక్ పాజిటివ్ అప్రోచ్. ఆయన వచ్చిందాకా అలాంటి కఠినము దాంట్లో పెంచుకోవాక. ఎందుకంటే నువ్వు చేసే పని వ్యర్థము కాదు, నీకు ఆయన జీతం ఇస్తాడు. పాజిటివ్ అప్రోచ్కి రా. నీకే కాదు, నాకు కూడా ఉన్నాయి కష్టాలు. ఆయన సర్వకృపానిధైన దేవుడు. కొంతకాలం ఉంటాయి, మళ్ళా నువ్వు ఆ కష్టం నుంచి బయటకు వస్తావు. బట్ ఆ సమయంలో నువ్వు ఇతను కఠినుడు, పరలోకపు తండ్రి అట్లా డెవలప్ చేసుకోవాక. ఆయన ప్రేమ కలిగిన వాడు, నన్ను విడవటవు. నా పరిస్థితిలో ప్రతి పరిస్థితి నన్ను చూస్తున్నాడు, ఆయన నన్ను కాపాడుతాడు. నేను వెళ్ళాల్సింది ఆయన దగ్గరికే కాబట్టి ఆయనకి సమస్తం నా గురించి తెలుసు. నేను ఆయన పని ఉన్న దాంట్లో చేసుకుంటూ ముందుకెళ్తా అని నువ్వు వెళ్తే నీవు ధన్యుడువు. ఎందుకంటే ప్రభు చెప్పాడు, నేను మరలా వస్తున్నాను అని. ప్రతి వానికి వాని క్రియ చొప్పున నేను సిద్ధపరిచిన జీతము నా దగ్గర ఉంది అని చెప్తున్నాడు. సో రక్షణ పొందిన మనము జాగ్రత్త. కఠినం అయిపోతే భయపడద్దు, రిపెంట్, పశ్చాత్తాపడి ఆయన దగ్గరికి వస్తే ఆయన నీ పశ్చాత్తాప హృదయాన్ని బట్టి నీ పాపాలు క్షమించి మళ్ళా నిన్ను ఆయన పనిలో ముందుకు తీసుకెళ్తాడు. కఠినమై చివరి దాకా అలా ఉండిపోయావా? ఎందుకంటే పని చేసేటప్పుడు కొన్నిసార్లు సరైన అవగాహన లేకపోతే, అరే ఈయన చెప్తున్నాడు అనే భావం వస్తుంది. సేవకుడు ఇస్తున్నాడు పని అనుకుంటారు. నో, మీకు ఉండాల్సిన భావం ఏంటంటే, దేవుడు ఈ పనిని తన సేవకుని ద్వారా ఇప్పిస్తున్నాడు, నేను చేస్తుంది ఆయనకే, ఈయన రెస్పెక్ట్ చేయాలా. కొంతమంది సరైన విధానంలో పని చేయకుండా ఉన్నప్పుడు గద్దింపు వచ్చిందనుకో, ఇక కఠినం అయిపోతుంట. ఎందుకు చెప్పారు? అక్కడ లో మనసు ఉందనుకో, సారీ అన్నా, నాది తప్పు,
కంటిన్యూ అయిపోతారు పనులు చక్కగా చేసుకుంటే ఇంకా డబుల్ పని వస్తుంది వాళ్ళకి. ఆ జంక్షన్ పాయింట్లో ప్రభు అలా చెప్తే సరి చేసుకోకుండా ఉంటారా? కానీ అవగాహన లేని వారికి ఎట్లా కనిపిస్తుంది అంటే, అరే ఇక్కడ ఎవరో చెప్తున్నారే కఠినమయ్యే పరిస్థితిలోకి వెళ్ళొచ్చు, అలాంటి పెట్టుకోవద్దు. మీరు చేయాల్సింది ఏంటంటే, అలాంటి పరిస్థితి వస్తే నువ్వు పవిత్రతలో అశ్రద్ధలోకి వెళ్తుంటే నిన్ను గద్దిచ్చినప్పుడు నువ్వేం చెయ్యాలి? సారీ అన్న అంటే 2-3 నిమిషాలు సెట్ అయిపోతుంది సింపుల్. కానీ సరిగా లేదనుకో ఆ సారీ చెప్తానికి 10 రోజులు పట్టొచ్చు, నెల పట్టొచ్చు, ఒకటి జీవితాంతం ఇంకా దాన్నే పెట్టుకుంటూ వెళ్ళిపోతాడు. కఠినం అలా చేసుకోవద్దు. సో దేవుణ్ణి సరిగా అర్థం చేసుకోండి. తను దేవుని ప్రేమలో ఎదగల, తనకొచ్చిన జంక్షన్ పాయింట్లో కష్టంలో దేంట్లో తప్పిపోయాడంటే కఠినం చేసేసుకుంటున్నాడు. మిగతా వాళ్ళు ఎట్లా ఉన్నారంటే దేవుని యొక్క పరిశుద్ధాత్మ ఇచ్చిన ప్రేమతో నింపబడుతూ దినదినం యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా ముందుకెళ్ళి వాళ్ళు ఫలించారు. కొన్ని తిమోతి చెప్తున్నాడు, ఇట్లాంటి వాటిలో లోక సంబంధమైన వాటిలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు, దాంట్లో చేరవాక. నువ్వు జాగ్రత్త పడితే ఇలాంటి విషయాల్లో యజమానుడు వాడుకునే ఘనమైన పాత్రగా ఉంటావు. కొంతమంది వీటిలో తప్పిపోతారు. అందుకనే పౌలు చెప్తున్నాడు, ఒకే ఇంట్లో ఘనత కోసం వాడుకునే పాత్రలు ఉంటాయి, ఘనహీనత కోసం వాడుకునే పాత్రలు ఉంటాయి. ఎవరు ఘనత కోసం, ప్రభు ఘనత కోసం వాడబడతారంటే జాగ్రత్త ఉన్నవారు. జాగ్రత్త లేని వారు కూడా అదే ఇంట్లో ఉంటారు, అంటే అదే సంఘంలో ఉంటారు. వాళ్ళు సరిగా ప్రభు పరిచర్లో వాడబడరు. సో అందుకని మనం జాగ్రత్త కలిగి ఉంటాం. ప్రభు చెప్తున్నాడు, నేను మరలా వస్తున్నాను దేశాంతరం పోయి. ఆ వచ్చిన సమయంలో నెగ్లిజెన్స్ ఉంటే ఏంటి ఇంకా రావట్లేదు ఏంటిదని లోకపు ఆలోచనలు వస్తున్నప్పుడు తడబాటు వస్తుంది. జాగ్రత్త పడు. ఆయన చెప్పినప్పుడు ఆయన ఆ ఉపమానంలో వచ్చాడు. మనం ఆలోచించాల్సింది ఏంటంటే ఏం చేస్తున్నాం అని ఆలోచిస్తే మనకి ప్రభువు మనల్ని ఘనపరిచి మంచి దాసుడా బల అని మనకి ఆయన సిద్ధపరిచిన జీతాన్ని ఇస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమెన్.